హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. లవ్ యూ లేదు లట్టకెళ్ళే కానీ పార్టీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఎందుకు తీరే దగ్గర పైసలు ఉన్నాయో లేవో? చల్ వానికేం తక్కువ ఉన్నదిరా, 10 ఎకరాల ఆసామి బిడ్డవాడు, అసలే మనోడు రిచ్ గిడ్డు. వద్దులేరా, ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుందో. చల్ సిచ్యువేషన్ లేచింత పని లేదు, మాకు పార్టీ కావాలి. నీకు పార్టీ వద్దంటే సప్లై కూర్చో, పనికిరాని ముచ్చట్లు చెప్పకు. సరే మీ ఇష్టం, వాని ఇష్టం, కానీ ఇల్లుగా నువ్వు చెప్పరమ్మా ఏం పార్టీ ఇస్తావో. మా డాడీకి ఫోన్ చేసి ఇప్పుడే సెట్ చేస్తా. హలో డాడీ. హలో చెప్పేటా. నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు, ఒక 5000 కావాలి. అవునా, సరే బేటా ఇస్తాలే. మామ పార్టీ సెట్. మీ అయ్య తోపురా, అట్లా అడగానే ఇట్లా ఇచ్చిండు. మరి మా అయ్య అంటే ఏమనుకుంటాను, మినిమం ఉంటది. హలో హలో డాడీ. నాన్న బాగున్నావారా? నేను బాగున్నా డాడీ. అమ్మ బాగుందా? మమ్మీ బాగుంది. తిన్నావారా? నేను తిన్నా డాడీ, మీరు తిన్నారా? అది తిన్నాం నాన్న. అయితే డాడీ చెప్పు బిడ్డ, ఏం కావాలి? కాలేజ్ ఫీజుని ఈ నెల ఖర్చులు కలిపి మొత్తం 30,000 అవుతున్నాయి, కొద్దిగా పంపించారా? సరే నాన్న, రేపు పొద్దున బ్యాంకులో వేస్తా. సరే డాడీ, థ్యాంక్ యూ. సరే నాన్న, జాగ్రత్త చదువుకో. సరే డాడీ, బాగా చదువుకుంటా. ఏమ్రా డాడీతో మాట్లాడుతున్నావా? అవునరా, కాలేజ్ ఫీజు గురించి ఈ మంత్ రెంట్ గురించి ఇప్పుడే డాడీ ఫోన్ చేసిన. అవునరా, మీ డాడీ ఏం చేస్తారా? మా డాడీ ఫార్మర్ రా. ఫార్మర్ అంటున్నారా? నీ చదువుకి ఇంతమంది మీ డాడీ ఎలా అడ్జస్ట్ చేస్తారా? ఏమోరా, నాకు తెలియదు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా లేవని మాత్రం చెప్పారా. వా, నైస్ ఫాదర్ రా. సుధానా. ఎవరు? నగేషా? దా తమ్ముడు, రాక వచ్చిన కూర్చుందాంరా. సుధాన్న ఏం లేదు కానీ జరంత అప్పు కావాలనే. అప్పా సరే సరేదా, నువ్వు ముందైతే కూర్చో. సరే సరే కూర్చుంటా. అమ్మా ఏమంటా నువ్వు చెప్తాం ఇక. నేనే నిన్న ఫోన్ చేసిండే 30,000 కావాలన్నాడు వాడు. అబ్బా ఇప్పుడు ఎక్కడైతే మీ అంత పెట్టుబడి సీజనే కదా. అబ్బా అట్టనకే పిల్లగాని చదువు గురించి అడుగుతానా? నువ్వు అనేది కరెక్టే తమ్మి, మరి ఇప్పుడు నా దగ్గర యాడున్నాయి. అబ్బా ఎట్టనే ఒక్కసారి సాయం చేయరాదే? అబ్బా తమ్మి ఇబ్బంది పెట్టినట్టే నన్ను. ఈ ఒక్కసారేనే. సరే మరి రేపైతే రా. సరే అన్న, నీ మేలు మర్చిపోను. కరోనా పాడవాడా ఎంత పని చేసే చదువుకున్న పోరగాన్లు ఏం చేసి బతుకుతారా అక్క? ఏమో ఏం చేసి బతారో ఎట్లా బతారో పోరగాన్లు. మనకేమత్తదిరా, తిని తిరగడం తప్ప. చేరాకపోతే నేర్చుకుందాంరా, ఎన్ని రోజులని తిని కూర్చుంటాను చెప్పు. పబ్జో ఫ్రీ ఫైర్ ఆడమంటే ఆడతాం, అయినా మనకి ఏం పని వస్తుంది? అసలు మనం చేసే పని అంటూ ఉంటుందంటవారా? ఉందిరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. పులుసు గారిపోయిందిరా అయ్యా. అమ్మా చేసినప్పుడు ఏమనిపించలే కానీ ఇప్పుడైతే కాళ్ళు గుంజుతానేరా. నా బదవులు చెప్పుకోరా, చేసి చేతిలో పోకులు వచ్చినాయిరా. మనం ఒక్కరోజు వ్యవసాయం చేస్తేనే ఎంత కష్టం అనిపిస్తుందిరా, వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఎట్లా చేస్తారోరా. ఏమిరో యువకులంతా రైతులైన్లు. ఏం చేయంటమ్మా, తిని ఖాళీ కూర్చుందా అంటే మా వల్ల అవుతలేదా. ఆహా అట్లనా. మరి ఎట్లా అనిపిస్తుంది బిడ్డ వ్యవసాయము? మాతోడైతే అనిపిస్తుంది. సల్లా నీడ పట్టు కూర్చొని చదివితే ఏమనిపించలేదే, ఎండకు పోతే ఇంత కష్టం ఉంటుందని. మరి వ్యవసాయం అంటే వటిదా అనుకున్నారా బిడ్డ? నాన్న 10,000 పంపి 20,000 పంపి అనుడు ఒక్కటే ఎరగరా మీకు? మా నాన్న ఎంత కష్టపడి డబ్బులు పంపిస్తాడని మీరు ఒక్కనాడన్న అనుకున్నారా బిడ్డ? మేము నమ్ముకున్న నేలను అమ్మలా భావించి పంట పెడితే వానలు పడక వాతావరణం అనుకూలించక ఆ పంటకు పురుగు పడితే మందుల షాపు వద్దకు పోయి పురుగు మందు అడిగితే ఆయన ఇచ్చిన మందు తెచ్చి కొడితే పురుగు చావదు, పంట పండదు. ఇన్ని కష్ట నష్టాలకు ఓర్చి కాయ కష్టం చేసి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక పంట మీద ఎంత నష్టం వచ్చినా
కడుపొక్క పూట మార్చుకునైనా కూడా మీ చదువుల కొరకు మీ ఫీజుల కొరకు అప్పు సప్పు చేసి పంట పండిస్తే అలాంటి మాకు పుట్టిన మీరు ఒక్కరోజు వ్యవసాయ పని చేసి అమ్మో నా వల్ల కాదు అంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బాధగా కూడా అనిపిస్తుంది బిడ్డ. నువ్వు అన్న మాటలకి తలదించుకోవాలో తలెత్తి వ్యవసాయం చేయడం మా వల్ల కాదని చెప్పాలో అర్థం కావట్లేదే. కన్న తండ్రికి కాలేజ్ ఫీజుల కోసం కాల్ చేసి అడగడం తెలిసిన మాకు కడుపు నిండా అన్నం తిన్నావా, కంటి నిండా నిద్రపోయావా అని అడగడం తెలియనందుకు మాపై మాకు అసూయగుందే. మా నాన్న 10 ఎకరాల ఆసామి, 10 మందికి అన్నం పెట్టే చేయి. నాకేంటని గర్వంగా గల్లెగిరేసి చెప్పుకున్నా కానీ మా నాన్న ఎంత కష్టపడితే ఆ 10 మందికి నాకు కడుపు నింపుతున్నాడో తెలుసుకోలేకపోయాను. ఎంత కష్టపడి ఏం ప్రయోజనం ఉన్నది బిడ్డ? ఈ వ్యవసాయం చేస్తే పస్తుండు తప్ప. ఈ సంవత్సరం బాగా పంట పండిందని బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటే గిట్టుబాటు ధర లేక బిడ్డ పెళ్లి కాదు కదా, కూలోళ్ళ ఖర్చులు కూడా వస్తట్లేవు. సరే పోనీ అని తర్వాత సంవత్సరం పంట వేస్తే వానలు సరిగా పడక వాతావరణం అనుకూలించక మళ్ళా పంట పండక మళ్ళా నష్టమే. ఏ విధంగా చూసినా వ్యవసాయం చేస్తే నష్టమే గాని లాభం అయితే ఏనాడు లేదు. మరి వ్యవసాయం చేయడం మానేద్దామంటావానే? వ్యవసాయం చేయకపోతే ఇంకేం చేస్తాం బిడ్డ? మన కడుపు కొరకన్నా వ్యవసాయం చేయాలి. కానీ మన ప్రభుత్వం ఏం చేయాలి అంటే రైతు పండించిన పంటను రైతే అమ్ముకునేలా చేయాలి, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చూడాలి. సరిగా పంట రానప్పుడు ప్రభుత్వము గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తే రైతుకు నష్టం రాకుండా ఉంటుంది. సామాన్యుని మీద భారం పడకుండా రైతు నష్టపోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వయసు అయిపోయిన తర్వాత పనిచేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వము రైతుకు పెన్షన్ ప్రకటించాలి. అప్పుడు రైతు బాగుపడతాడు, వ్యవసాయం కుంటుపడదు. ఒరే మామ, మన చదువు మన రైతుల సమస్యలు తీర్చడానికి కాకపోతే ఇంకెవరికి? అందరూ సెల్ ఫోన్స్ తీయండి. పెదాపి చెప్పిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. దెబ్బకి సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఫార్మర్ అని మోత మోగిపోవాలంతే. వ్యవసాయం గురించి, రైతు గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతు వ్యవసాయం మానేస్తే వెన్నెముక విరిగిపోయి దేశం కుంటుపడుతుంది. సామాన్యుల కడుపు నిండుతుందంటే అది కేవలం రైతు వ్యవసాయం చేయడం వల్లే. అలాంటి రైతుని కాపాడుకునే బాధ్యత మనందరిది. వాళ్ళు చేసే వ్యవసాయం వాళ్ళ వ్యసనాల కోసమో జల్సాల కోసమో కాదు, 10 మంది కడుపు నింపడం కోసం. దయచేసి ప్రభుత్వాలన్నీ రైతు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఏ ఒక్క రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోకుండా చూడాలి. వ్యవసాయం చేయని ప్రతి ఒక్కరూ రైతు ఏమైపోతే మాకేంటి అని కాకుండా రైతు బాగుంటేనే మనమంతా బాగుంటామని రైతును సపోర్ట్ చేయాలి. సేవ్ ఫార్మర్స్, సేవ్ అగ్రికల్చర్. జై కిసాన్. హలో గాయ్స్, మీ సురేష్ కడారి. చూసారుగా మా వీడియో. వ్యవసాయం చేసుడు చాలా కష్టం. వాము మొత్తం పగిలిపోతుంది ఇక్కడ. మా వాళ్ళు ఒకరోజు వ్యవసాయం చేయమంటేనే ఒకటి మొక్కలు వలిగింది, ఒకటి మూతి నిండా మొత్తం బురద పడ్డది, మొత్తం జారి పడతారు. నిజంగా వ్యవసాయం చేసేటప్పుడు నార్మల్గా అమ్మ నాన్న చేస్తున్నప్పుడు మా వాళ్ళు చేస్తారు అని అనుకున్నాం, కానీ కాకపోతే అది చేస్తే ఎంత హార్డ్ ఉంటుంది అనేది ఆన్ ఫీల్డ్ దిగుతూనే మాకు అర్థమైంది. దయచేసి ఎవరైనా వ్యవసాయాన్ని తక్కువ చేయకండి. ఫార్మర్ మించిన గొప్ప వరం మన ఇండియాలోనే లేదు. అంటే ఇండియా మీన్స్ ఎక్కడైనా కానీ అసలు ఫార్మర్ అంటేనే మనకు అన్నం పెట్టేవాడు. అలాంటి మనం తక్కువ చూడొద్దు. అలాగే వాళ్ళకు కలిగే లాభాన్ని వాళ్ళకి కలిగించేలా చేయాలి. ఇంకా ఇంతగా నేను చెప్పేది ఏం లేదు, మీకు కూడా తెలుసు. మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.